నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన ఇష్యూని గమనిస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న ఒక అనుమానం అయితే చాలామంది కలుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన కార్యక్రమాలకి ప్రతిగానో లేకపోతే ఆపోజిట్గానే ఇప్పుడు ఈ ఘటనలు మొత్తం జరుగుతున్నాయని చెప్పి కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, దాన్ని కొద్దిసేపు కరెక్ట్ అనే భావిద్దాం మనం. కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, ఆ కుటుంబానికి కానివ్వండి ఎలాంటి నష్టం చేకూర్చాడు, దానికి వ్యతిరేకంగా లేకపోతే ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కనీసం తాడిపత్రిలోకి అడుగు పెట్టకుండా ఆపగలుగుతున్నాను, ఆపుతాను, అవసరమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసుకోవచ్చు, లేదా ఇంకెవరైనా సరే వచ్చి రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం నేను రానివ్వను అన్నది ఆయన చేసిన ఒక స్టేట్మెంట్. కొద్దిసేపు దీన్ని ఫ్యాక్షన్ అనే కోణం నుంచి పక్కన పెట్టి కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ లేదా కూటమికి సంబంధించిన వ్యక్తిగా ఇవాళ మనము జేసీ ప్రభాకర్ రెడ్డిని చూద్దాం. అలా చూసినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని ఊర్లోకి రానివ్వను అంటే రేపొద్దున కారణాలు, పరిస్థితులు, పర్యవసానాల నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఒకసారి అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానివ్వని వ్యక్తి రేపొద్దున జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా రానివ్వకుండా చేస్తానని ఒకవేళ ప్రతినబూనితే సిచ్యువేషన్ ఏంటి? అది కాకుండా ఫ్యాక్షన్ అనే ఒక యాంగిల్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. సరే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ తాడిపత్రిలో ఉన్నారు, ఆయనకి అనుచరగణము, ఆయనకి పార్టీకి సంబంధించిన క్యాడరు, అది కాకుండా పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ దాన్ని నిర్వహించగలుగుతున్నారు. కానీ అదే విషయంలో ఒకవేళ నిజంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైపు ఒకవేళ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెలుసు కదా, వెంకటరామరెడ్డి ఇవాళ కొడుకు వరుస అయ్యే వ్యక్తి కానివ్వండి, లేదా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దీన్ని పర్సనల్గా తీసుకొని లేదు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన ఊళ్ళోకి రానివ్వని నేపథ్యంలో నేను వెళ్ళి అక్కడ దింపేసి వద్దామనో లేకపోతే ఇంకోటి అనుకొని జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఒక చిన్న ప్రోగ్రామ్ అని అక్కడ పెట్టుకుంటే అక్కడికి వచ్చే క్యాడర్ ఎంత, అక్కడికి వచ్చే ప్రజలు ఎంతమంది, వైసీపీకి సంబంధించిన నాయకులు ఎంతమంది, వాళ్ళందరూ వచ్చి ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఒకవేళ తాడిపత్రిలోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం జరిగితే అప్పుడు జరిగే పర్యవసానాలు ఏంటి? దీనికి అనుగుణంగా ఆ తర్వాత జరిగే గొడవలు ఏంటి, ఘటనలు ఏంటి, ఘర్షణలు ఏంటి? ఒకవేళ నిజంగానే హత్య రాజకీయాలు మరొకసారి ప్రారంభమైతే దీనికి మొత్తం కారణం ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు చాలామంది వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ఓవైపు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు కేర్ చేయట్లేదని మాట వినిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు ఆదినారాయణ రెడ్డి ఇష్యూలో సీఎంఓకి రమ్మంటే కూడా ఆయన కనీసము అంటే సీఎంఓకి రమ్మని పిలిచినా సరే కనీసం రెస్పాండ్ అవ్వలేని స్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ మాటలు ఎందుకు పట్టించుకుంటారు అన్నది. వీటన్నిటికీ మించి ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే హైకోర్టు డైరెక్ట్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది, కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆ ఊరికి వెళ్ళడానికి అవకాశం కల్పించండి అని, దానికి అవసరమైన సపోర్ట్ చేయండి అని. సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ ఏంటి? 5 వెహికల్స్లో మాత్రమే వెళ్ళాలని చెప్పారు. సో కేతిరెడ్డి పెద్దారెడ్డి 5 వెహికల్స్లో మాత్రమే వెళ్తున్నాను, నన్ను లోపల బోర్నివ్వండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఏ ఘటనలో అయినా సరే ఇద్దరు ఉంటారు, బాధించే వాళ్ళు, బాధింపబడేవాళ్ళు. పార్టీలు, అధికారాలు ఇవన్నీ పరిస్థితులు పక్కన పెడితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనే వ్యక్తి బాధింపబడిన వ్యక్తిగా కోర్టుకు వెళ్ళి నాకు న్యాయం చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగినప్పుడు బాధించే వ్యక్తిగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితులను లోపల రానివ్వను, దానికోసం టీడీపీ కార్యకర్తల్ని, క్యాడర్ని, ఆయన అనుచరులని అందరినీ తాడిపత్రిలో దింపుతున్నాడు అన్నప్పుడు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారా, లేకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊళ్ళోకి రానివ్వకుండా ఆపుతారా? బాధించే వ్యక్తిగా భావింపబడుతున్న వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి అయినప్పుడు ఆయనకి ఎలాంటి ఆంక్షలు లేవు, ఆయన ఎక్కడ రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊళ్ళోకి రాకుండా ఆపడం అన్నది పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది అన్నట్టు. మీరు అంతమంది పోలీస్ వ్యవస్థను పెట్టి ఆయన ఒక్క వ్యక్తిని ఊళ్ళోకి రానివ్వకుండా ఆపగలిగేవాళ్ళు, అదే ఊళ్ళో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు, ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన్ని ప్రభుత్వం ఆపలేకపోతే, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్కే ఒక వాల్యూ లేకపోతే ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది? మొన్నటికి మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నా సరే అక్కడున్న నాయకులందరూ లేకపోతే అక్కడున్న ఓటర్లు చెప్పిన ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసులే మమ్మల్ని పోనివ్వలేదు, పోలీసులే మమ్మల్ని ఆపారు, పోలీసులే మమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేశారు అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు ఇక్కడ పోలీసులే బాధ్యత వహిస్తున్నారు, అక్కడ పోలీసులే బాధ్యత వహిస్తున్నారు. కానీ పోలీసులు సపోర్ట్గా ఉండాల్సింది బాధింపబడే వ్యక్తులు కాకుండా బాధించే వ్యక్తులకు సపోర్ట్గా ఎలా ఉంటారు అన్నది వాళ్ళు చాలామంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అన్నది వైసీపీ వాదన. అక్కడ వైన్ షాపుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి చిన్న చిన్న
దుకాణాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి అన్ని వ్యాపారాలు కూడా ఆయన కనుసన్నల్లో నడవాలనే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ చెప్తూ వస్తుంది. దాన్ని ఆపాల్సిన బాధ్యత, అడ్డుకోవాల్సిన హక్కు బాధ్యత ఉన్న వ్యక్తి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు. ఆ ప్రభుత్వం అడ్డుకోవాలి. కానీ అది జరగకుండా పోలీసులను పెట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊర్లోకి రానికుండా ఆపుతున్నారు. కానీ నేను ఇలా చేస్తాను, రానికుండా ఆపుతాను అని చెప్పి ఎవరైతే ఛాలెంజ్లు విసురుతున్నారో, ఎవరైతే దానికి సంబంధించి ఆపే ప్రయత్నం చేస్తారో వాళ్ళని మాత్రం ప్రశాంతంగా తిరగనిస్తున్నారు. సో పోలీసులు ఎటువైపు తీసుకుంటున్నట్టు మన రాజ్యాంగం కానివ్వండి, లేకపోతే మన న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది, బాధింపబడే వ్యక్తులని సపోర్ట్ చేయమంటుంది, వాళ్ళకి సహాయం చేయమంటుంది. బాధించే కెపాసిటీలో ఉన్న వ్యక్తి, ఎందుకంటే అధికారంలో ఉన్న వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు, అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ బాధింపబడుతున్నానని వేడుకుంటున్న వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తీసుకొస్తున్న వ్యక్తినేమో మీరు ఆపేస్తున్నారు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? ఇది నిజంగానే ఈగో క్లాష్గా మారిపోతే, వైసీపీ వర్సెస్ టీడీపీగా ఒకవేళ ఇది కానీ పరిణామం చెందితే, జేసీ ప్రభాకర్ రెడ్డి నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించిన మంది మార్బలంతో లేదా అతనుకున్న ఈ చరిష్మాతో, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మనం చూసాం, చిన్న పెళ్ళికి వెళ్తేనే 15-20 మంది అక్కడ గుమికూడుతున్న పరిస్థితుల్లో నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకెళ్ళి నేను ఊర్లో వదులుతాననే ఒక ఇగోగా ఆయన వెళ్తే ఇది ఎక్కడ దారి తీస్తుంది? ఏదైతే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్న విషయము, ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా రాష్ట్రం ఉండాలి, ఫ్యాక్షన్ హత్య రాజకీయాలు అన్నది అసలు నా రాష్ట్రంలో కనిపించకూడదు అని. ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే తరహా ఆలోచన విధానంలో ఉన్నట్టుగా ఆయన చెప్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు జీవిత జయమే ఫ్యాక్షన్ని రూపుమాపాలనే ఆలోచనలో ఉన్నప్పుడు, గతంలో అలా ఫ్యాక్షన్లో గొడవలు పడ్డ 2 కుటుంబాలని కలిపిన ఒక పరిస్థితి ఉన్నప్పుడు, ఎందుకంటే అనంతపురం రాజకీయాలు చూస్తేనే పరిటాల కుటుంబం వర్సెస్ జేసీ కుటుంబం అన్నది గతంలో అందరూ వింటూ వచ్చారు. అలాంటిది ఆ 2 కుటుంబాలని కలిపిన ఒక గొప్ప వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అందరూ భావిస్తుంటే, గతంలో ఆలగడ్డలో కూడా అంతే కదా, భూమా కుటుంబంకి మిగిలిన కుటుంబంలో ఆదినారాయణ రెడ్డి కుటుంబాలు, మిగిలిన కుటుంబాలన్నీ కూడా అక్కడ గొడవపడి అన్ని కుటుంబాలని కలిపిన ఒక గొప్ప వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చూస్తారు. ఇక్కడేమో జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉండి, అధికార పార్టీకి అనుకూలంగా ఉండి, ఆయనేమో పోలీసులు ఉపయోగించి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఊర్లోకి రానియకుండా ఆపుతుంటే, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒకవేళ ఇగోకి తీసుకొని ఒకవేళ ఆయన్ని తీసుకొని తాడిపత్రికి తీసుకురావాలనుకుంటే అప్పుడు ఆ జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది? ఆ వైపుగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో జరుగుతున్న ఘటనలు పోలీసు వ్యవస్థకైతే ఖచ్చితంగా చెడ్డపేరు తెస్తుంది చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంటుంది. ప్రభుత్వాన్ని అక్కడ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే పోలీసులే అక్కడ బాధ్యత వహించాలి. రేపు పొద్దున ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పి ఇంకొకసారి వెళ్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తే ఎవరు మీద చర్యలు జరుగుతాయి? ఎవరి మీద ఇవాళ బాధ్యత వహిస్తూ లేదా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పోలీసు వ్యవస్థ మీదే కదా. పోలీసు వ్యవస్థ ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ పోలీసులకు ఇస్తుంది, పోలీసులు ఆ డైరెక్షన్ తీసుకొని కోర్టు చెప్పినట్టుగా ఆయనకు భద్రత కల్పించి ఆయన అనుకున్నట్టుగా అక్కడికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అలా కాకుండా ఆయన ఆపడానికి యూజ్ చేసిన ఫోర్స్ని ఆయన కాపాడి అక్కడ తీసుకెళ్ళడానికి ఎందుకు వాడట్లేదు పోలీసులు అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరిలో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా పోలీసుల్లోనే ఉంటుంది. చూద్దాం అంటే ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇష్యూ ఎక్కడ దాకా వెళ్తుంది. ఈ ఇష్యూ వెళ్లే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఇంకా మౌనంగా ఉంటారు? ఇప్పుడే మొన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా మాట్లాడే నేపథ్యంలో ఆయన కూడా ఒకవేళ తోడే నేను సరే మా బాబాయ్ నేను దింపడానికి వస్తానని చెప్పి ఆయన కూడా మాట్లాడితే, ఆ తర్వాత జరిగే పరిణామాలు, అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్లో జరగబోయే పరిస్థితులు ఏంటి, వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే సరైన దిశలో వెళ్ళట్లేదు అని మనం చెప్పొచ్చు. ఆ దిశ ఎటువైపు వెళ్తుంది, అది ఎలాంటి పరిణామానికి దారితీస్తుంది చూడాలి మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.